శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. శని వక్రగతి చెందడం వల్ల 13 జూలై 2025 నుండి 27 నవంబర్ 2025 వరకు అంటే దాదాపుగా 138 రోజులు రమారమి 4.5 నెలల పాటుగా శని వక్రగతి చెందడం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు, అసలు వక్రగతి అంటే ఏమిటి, ఏ రాశి ఏ నక్షత్రం వారికి ఎవరి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు, ఏ ఏ రంగాల మీద ప్రభావితం చూపిస్తారు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఆధ్యాత్మికత, ఉద్యోగ వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిన రెమెడీస్ కూడా చెప్పుకుందాం. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. శాటర్న్ అంటే శని సహజంగా మకర రాశికి కుంభరాశికి అధిపతి. ఆయన బలవంతుడు ఈ యొక్క తులారాశిలో, బలహీనుడు మేషరాశిలో. మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం. స్వస్థానం కంటే మూల త్రికోణం కాస్త మంచి బలమైంది. సో వచ్చే స్థానం ఎక్సలెంట్, చాలా బలమైందని చెప్పవచ్చు. మేషంలో కాస్త బలహీన పొందుతారు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీన రాశిలో శని ఉన్నారండి. ఏప్రిల్ 1, 2025 రోజున మీన రాశికి వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే వీరు రావడంతో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైంది. మకరం వారికి ఏలినాటి శని క్లియర్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. అసలు వక్రగతి అంటే ఏంటి అంటే, శని వక్రగతి అంటే వెనక్కి నడవటం కాదు గ్రహము. ఈ సమయంలో ఏంటంటే భూమికి దగ్గరగా ఉండటం వల్ల వెనక్కి కదులుగా ఉండే భావన మనకు కదులుతుంది. మనం ఒక ట్రైన్లో కూర్చున్నాం, పక్కన ఒక ట్రైన్ పోతుంది అనుకోండి, మనం కూడా సో ఆ రకంగా మనం వెళ్తున్నట్టుగా మనకు అంటే ఇమాజినేషన్ కలుగుతుంది. అంటే భూమికి దగ్గరగా రావటం వల్ల అలా అనిపిస్తుంది. ఈ సమయంలో శని శక్తివంతుడు అండి. సహజంగా శనికి ఏంటంటే 3, 7, 10 దృష్టిలు ఉంటాయి. ఈ సమయంలో ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో తన హానికరమైన లక్షణాలు కాస్త తగ్గుతాయండి. ముఖ్యంగా శని గ్రహానికి ఈ సమయంలో 7వ దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. సో ఇది మరి నక్షత్రాలలో ఏ నక్షత్రాలు ఆయన వక్రీకరించి ప్రయాణం చేయడంతో వెనక్కి వస్తూ ఉంటారంటే మూమెంట్లో ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రంలో ఈ 4.5 కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటాడు. నవాంశ చూస్తే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు 18 వరకు నవాంశ D9 అంటాం కదా, అందులో కన్య రాశిలో ఉంటారు, తర్వాత సింహరాశిలో ఉంటారు. సో చివరిన అంటే ఆగస్టు 18 తర్వాత నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సింహంలో ఉండి 3వ తారీఖు నుండి ఆయన 27 నవంబర్ దాకా కర్కాటకంలో అంటే 3 నవాంశంలో ఆయన మారుతూ ఉంటారు. అసలు ప్రభావిత అంశాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా ధర్మం, దీర్ఘకాలిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక గానం, ఉన్నత విద్య, తండ్రి లేదా అధికార వ్యక్తులతో సంబంధాలు నెరవేర్చుకోవటం, అదృష్టం మొదలైన విషయాలు ఏది ఎక్కువగా ప్రభావితం చూపుతుందండి. కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుందయ్యారంటే ఆయన మీనంలో వక్రీకరణ చెందుతున్నారు. మీన రాశి వారికి ఆయన సప్తమ దృష్టి బలమైంది అనుకున్నాం. కన్యా రాశి వారికి లేదు అంటే శని దృష్టి ఉంటుంది కదా, ఆ దృష్టి పడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏ గ్రహాలు అయితే ఉంటాయో, సో ఇతర రాశులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ప్రభావం బాగా అధికంగా ఉంటుంది. లేదంటే శని, బుధ, గురు, శుక్ర, రవి, చంద్ర, సో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా అంతదశలు జరుగుతూ ఉన్న వారి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుందండి. అదేవిధంగా మీ యొక్క జన్మ కుండలిలో మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో వక్రీకరించిన శని ఉన్నవారికి కూడా ఎంతమంది ఉంటే అంతమందిలో కూడా ఒక 3వ వంతు మందికి అధికంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. వృషభ రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభంలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క శని వక్రగతి ఫలితాలు వర్తిస్తాయి. వృషభ రాశికి అధిపతి శని, వక్రీకరించబోతున్న శని కూడా మిత్రుడే. శుక్ర శని పరమమిత్రుడు. వృషభ రాశి మరియు వృషభం లగ్నం వారికి 9, 10 భాగ్యాధిపతి మరియు ఈ యొక్క కోణ కేంద్రాధిపతి అంటే భాగ్యము 9, 10 స్థానంలో అధిపతిని వహిస్తారు కాబట్టి శుభుడే అని చెప్పాలి. ఈ యొక్క శనిశ్చరుడు 11వ స్థానంలో ఉందని మీకు ఏకాదశ భావంలో 11 నెట్వర్క్, ఫ్రెండ్స్, సర్కిల్ ఇవంతా ఇండికేట్ చేస్తారు. డిజైర్ ఫుల్ఫిల్మెంట్, కోరికలు నెరవేర్చుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఆ స్థానంలో ఉండి వక్రీకరిస్తున్నారు. వక్రీకరించిన గ్రహం వెనక స్థాన ఫలితం కూడా ఇస్తుంది. సో 10వ స్థాన ఫలితం కూడా 11లో ఉండి 10ని టచ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మీకు లాభాలు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అది కొంచెం స్లోగతిని నెమ్మదిస్తుంది అని చెప్పాలి. మీ లక్ష్యాలు పెట్టుకుంటారు, కానీ లక్ష్యాలు సాధించే ప్రాసెస్లో చిన్న చిన్న అబ్స్టకిల్స్ కావచ్చు, కొంత లేట్ అవ్వచ్చు, కానీ బట్ గ్యారంటీగా ఫలితం అయితే వస్తుందండి. సో అంటే పెద్ద లక్ష్యాలు కాస్త ఆలస్యం అవ్వచ్చు. ఎక్కడైనా మీకు ఆదాయం ఫ్లో బాగా ఉందనుకోండి, జాతకరీత్యా కూడా అనుకూలమైన దశలు అంతదశలు ఉన్నప్పుడు ఆ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది కదా, అది కొంచెం అవటంలో ఏదైనా అబ్స్టకిల్స్ లేట్ అవ్వటం అలా ఉంటుంది. కొంతమందికి వేతనం పెంచుతారని చెప్పి ఉంటారు. మేనేజ్మెంట్ కావచ్చు,
మీరైతే కార్పొరేట్లో కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు. సో జీతం పెరుగుదల అనేది వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటే కనుక మేనేజ్మెంట్ అది కొంత లేట్, ఏదో ఒక కారణాల చేత కొంత లేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సెల్ఫ్ ఇమేజ్, స్వీయ గుర్తింపు, అంటే మీలో ఉన్నటువంటి యొక్క ఆత్మస్థైర్యము, మీ యొక్క వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ, వోకల్, మాట్లాడే విధానం కావచ్చు, విజువల్ అంటే అవుట్లుక్, ఇదంతా కూడా కొంత మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది సో వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. రెండు ఉంటాయి కదా, ఇంటర్నల్ అండ్ అవుటర్. సో అవుటర్గా అంటే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం, ఇతరుల ద్వారా కానీ మనం ఏదైనా డెవలప్మెంట్ చేసుకొని కూడా ఆయా రంగాల్లో ముందుకు వెళ్తాం. కానీ ఇంటర్నల్గా కనుక స్ట్రాంగ్గా లేకపోతే అవుటర్గా వచ్చే ప్రతి బాణము, ప్రతి ఇష్యూ కూడా మనం సాల్వ్ చేయలేకుండా సతమతం అయిపోతూ ఉంటారు. కాబట్టి సో ఇంటర్నల్గా స్ట్రాంగ్ కావాలంటే ముఖ్యంగా మెడిటేషను, ధ్యానము, అంతరంగా మీరు మిమ్మల్ని చూసుకోవడం అనమాట. అది బాగా చూసుకోగలిగితే మాత్రం సెల్ఫ్ ఇమేజ్ బాగా ఉంటుంది. బీ కాన్ఫిడెంట్ అండి, ఎక్కడ ఉన్నా సరే కాన్ఫిడెంట్గా అవుట్రైట్గా ఉన్నాడు. ఎందుకంటే వృషభం అంటే ఎద్దు, వృషభం ఏంటి భాష వాళ్ళు అంటే హార్డ్ వర్క్ బాగా చేస్తారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత రెస్ట్ కూడా తీసుకుంటారు. రెస్ట్ కూడా అవసరం మనకి శారీరకంగా కూడా. కానీ ఆ ప్రాసెస్లో కొంత లో సెల్ఫ్ ఎస్టీమ్ పోయినప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, గోల్స్ సో మనం అవన్నీ ఆవిరైపోతూ ఉంటాయి. అందుకనే ప్రాపర్గా గోల్ పెట్టుకోవడం, ఆ గోల్ సాధించే దిశలో మ్యాసివ్ యాక్షన్ ప్లాన్, మ్యాప్ కరెక్ట్గా ఉండాలండి, రివ్యూ చేసుకోవడం చాలా చాలా అవసరం. అదేవిధంగా ఈ యొక్క సంబంధాలు విషయంలో చూస్తే వక్రీకరించిన శని 5వ స్థానాన్ని టచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి పాత ప్రేమ సంబంధాలు, గతంలో మీరు ప్రేమలోనో ఎవరైనా ఇష్టపడి ఉండవచ్చు, ఆ సంబంధాలు తిరిగి రావటం కావచ్చు, ఏదో ఒక రకంగా మేము తారసపడటం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందండి. సంతాన పరంగా చూస్తే పిల్లలు సంతానం కొంచెం ఆలస్యం అవటం కావచ్చు, లేదంటే కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకంలో పంచమ దశ, లాభాధిపత దశలు కానీ అందశలు కానీ గురు రవి బలంగా జాతకంలో ఉంటే, సంతాన కారకులు రవి గురు, సో వారు కనుక బలంగా ఉండి వారి దశలు కానీ అందశలు కానీ జరుగుతూ ఉంటే సో అలాంటి ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. సంతానానికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. పాత విద్య, ఏదైనా మీరు కోర్సులో జాయిన్ అయ్యి ఉంటారు, సో ఏదైనా అనివార్య కారణాల చేత వాటిని కొంత పక్కన పెట్టి ఉండొచ్చు, మళ్ళీ పాత విద్యను మళ్ళీ అభ్యసించే అవకాశాలు కూడా మీకు మెండుగా వస్తాయి. మరి సో ఈ యొక్క శని దృష్టి అనేది వృశ్చిక రాశి మీద కూడా పడుతుంది 10వ దృష్టి చేత. వృశ్చిక రాశి అంటే సీక్రెట్ అండి, పాత సీక్రెట్స్ కానీ ఇన్హెరిటెన్స్ సంబంధం, అంటే పూర్వీకుల ఆస్తి, పాత అంటే గతంలో పెద్దవాళ్ళ యొక్క ఆస్తి, అదేవిధంగా ట్యాక్స్ సమస్యలు, ఫైలింగ్ చేయడంలో కానీ రాంగ్ చేయడం, ఇలాంటి సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్, మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శని అంటే పద్ధతి, సో పద్ధతిగా సిస్టమేటిక్గా ఫెయిర్గా ఉండడం అనేది చాలా అవసరం అండి. మరి శని 11వ స్థానంలో వక్రీకరిస్తున్నాడు. 11వ స్థానంలో నెట్వర్క్, ఫ్రెండ్స్, లాభము, ఇవన్నీ కదా. సో 10ని చూస్తూ ఉన్నాడు. వృత్తిలో కానీ మీ యొక్క నెట్వర్క్ సర్కిల్లో కానీ ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు, గతంలో చూసిన అనుభవాల రీత్యా నకిలీ సంబంధాలను తొలగించే ప్రయత్నం చేయండి. అసలే ఏళ్ళనాటి శని, మంచివారు ఎవరు, చెడువారు ఎవరు, మనవారెవరు, ఇవన్నీ కూడా క్లారిటీగా మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. వక్రీకరించిన కాలంలో మీరు రివ్యూ, రికవర్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ సమయం అని చెప్పండి. ఆర్థికంగా చూస్తే కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కానీ ఒడిదుడుకులు ఉన్నా కూడా వక్రీకరణ ఎంతకాలము, 4.5 months హార్డ్లీ. కానీ సో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మీరు పని చేస్తూ ఉంటే కనుక అల్టిమేట్గా విన్ అవుతారండి. అందుకే సో ఏదేమైనా శుభుడే కాబట్టి పెద్ద డ్యామేజ్ అయితే వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారికి ఉండే అవకాశం లేదు. వక్రీకరిస్తాడు కాబట్టి సంతానం కానీ, విద్యలో కానీ, సో మీ యొక్క పెట్టుబడిలో కానీ కొంత స్లో ఫేస్లో ఉంటుంది. కాబట్టి ఓపిక, శని అంటేనే పేషెన్స్, ఓపిక ఉండాలండి. మరి ఏం చేద్దాం అయ్యారంటే 5 ఎలిమెంట్స్ మీద మనం కనుక ఫోకస్ చేస్తే ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిలో అటు ఇటుగా ఉన్నా కూడా సో మనం సక్సెస్ కాగలుగుతాం. ఆ 5 ఏంటి అయ్యారంటే HRMSC, H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. సో వీటి మీద ఒక్కొక్క గోల్ పెట్టుకుని వర్కౌట్ చేసుకున్నా కూడా సక్సెస్ కాగలుగుతాం. H ఫర్ హెల్త్, ఇందాక అనుకున్నాం స్వీయ గుర్తింపు, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ అన్నాం కదా. సో వాటిని ముఖ్యంగా మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి ఫుడ్ తీసుకోవడం కావచ్చు, ఏదైనా యాక్టివిటీ చేయడం కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ పూట, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కావచ్చు. R ఫర్ రిలేషన్షిప్, సంతానంతో కావచ్చు, ప్రేమికులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ఉన్నటువంటి సత్సంబంధాలు నెరవేర్చుకునే విధంగా థింక్ పాజిటివ్లీ ఆన్ దోస్ పర్సన్స్. M ఫర్ మనీ, ధన సంపాదన చేస్తాం, కానీ వచ్చిన సంపాదనని కాలానుగుణంగా మనం మల్టిపుల్ చేసుకోవాలంటే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయటం. సో తెలివైన మార్గాల ద్వారా ఎప్పుడు కూడా మల్టిపుల్ చేస్తూ ఉంటారు, లివరేజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక సాధనలో ఉండాలండి, అది కూడా అవసరం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి ఆధ్యాత్మిక కూడా పనికి వస్తుంది. C ఫర్ కెరీర్, కెరీర్లో గోల్ పెట్టుకోండి. వక్రీకరించే సమయంలో శని అద్భుతంగా కరెక్ట్ పాత్రలో తీసుకెళ్తారు. గోల్స్ పెట్టుకోవడం, దానికి తగినట్టుగా మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ పెట్టుకోవడం. సో తదనుగుణంగా మీరు ఎప్పుడు సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోవాలి. మంచి ఉద్యోగం అంటే ఎంతో కాలం కాదు. సో బై ది ఎండ్ ఆఫ్ అక్టోబర్ ఐ హ్యావ్ టు బి దేర్ ఇన్ ద కంపెనీ, దిస్ మచ్ ఆఫ్ విత్ శాలరీ, దిస్ మచ్ ఆఫ్ అమౌంట్, అంటే ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ అప్పుడు కూడా
మనం గోల్స్ లాగా పెట్టుకోగలిగితే, ఒకవేళ ఏదైనా ప్రాసెస్లో కొంత డిలే అయితే గోల్ జరపండి కానీ డిలీట్ చేయకూడదు. సో ఇది జరగవాలని వదిలేయకూడదండి. విజువలైజ్ చేసుకోండి, మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ పెట్టుకోండి. పాజిటివ్ హార్మోన్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయంటే ఉత్సాహంగా యాక్టివ్గా ఉన్నప్పుడే. సో ఇలాంటివి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే శని అంటే కనుక లేదు, లెథార్జిక్, చీకటి కాబట్టి దానికి క్వైట్ ఆపోజిట్గా పనిచేసినప్పుడు రిజల్ట్ తప్పనిసరిగా మనం పొందగలుగుతాం. సో మీకు అంటే రెమెడీ పరంగా చూస్తే శనికి సంబంధించిన జపం, తర్పణ హోమం కావచ్చు, అదేవిధంగా శనివారం రోజున వృద్ధులకు, అనాథలకు ఏదైనా తోచినంత సహాయ సహకారాలు అందించడం వల్ల కావచ్చు, నువ్వులు లేదా నువ్వుల నూనె శనివారం పూట వితరణగా ఇవ్వటం, అదేవిధంగా నడక, ప్రాణాయామం, ధ్యానం రెగ్యులర్గా చెప్పుకుంటూ, శని అంటే కాళ్ళు ఇండికేట్ చేస్తుంది, వాయువును ఇండికేట్ చేస్తుంది, వాయువు అంటే ప్రాణాయామము, సో కాళ్ళు కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ చేసుకుంటూ ఉంటాం. ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీ హనుమాన్ చాలీసా పఠనం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. శనివారం రోజున ఏంటంటే ఇద్దరు వెంకటేశ్వర స్వామి గుడి కానీ లేదంటే హనుమాన్ టెంపుల్ విజిట్ చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. శని వక్రీకరించిన కాలంలో ముఖ్యంగా 6, 17, 26 సంఖ్యలో జన్మించిన వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళాలండి. సో మీకు కనుక ఇంకా వృషభ రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు వృషభ రాశి వారి జీవిత రహస్యాలు, ఈ రాశిలోనే జన్మం ఎందుకు తీసుకున్నారనే వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ వీడియో కనుక గమనించగలిగితే మీకు మంచి అద్భుతమైన విషయాలు అవగతమవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.